భువనేశ్వరి గారి మనసులో ఉన్న మాటనే ఆమె బయటపెట్టింది. చంద్రబాబు నాయుడు అసలు వద్దు, రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు, చంద్రబాబు నాయుడికి రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారన్న మాట, ఆ మనసులో ఉన్న మాటనే భువనేశ్వరి గారు బయటపెట్టారు. ఎందుకంటే ఆమె కూడా ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉంది. ప్రజల మనోభావాలు, ప్రజల మనసుల్లో ఉన్న ఆకాంక్షని ఆమె గమనించింది. కాబట్టి అది నవ్వుతానో జోక్గానో చేసింది కాదు. అది ఆ మాట చంద్రబాబు నాయుడు పట్ల ఆమెకున్న భావాన్ని వ్యక్తీకరించింది. చంద్రబాబు నాయుడు కుప్పంలో పనికిరాడు, 35 సంవత్సరాల నుంచి కుప్పం ప్రజలకి ఏమీ చేయలేదు, ఈ రాష్ట్రంలో కూడా పనికిరాడు, కుప్పంలో కూడా పనికిరాడని చెప్పేసి సొంత చంద్రబాబు నాయుడు గారి భార్య మాటల్లో చెప్పిందంటే చంద్రబాబు నాయుడు మీద ఎంత ఏహే భావం ఉందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈరోజు ఒక సిద్ధాంతం లేదు, ఒక విలువలు లేవు, విశ్వసనీయత లేదు. తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళి తాకట్టు పెట్టేస్తాడు. చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు, 45 సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కనీసం 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీని నిలబెట్టలేని అసమర్థ లీడర్గా మారిపోయాడు. తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన తెలుగుదేశం పార్టీని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసేసాడు. 175 స్థానాలు, 175 స్థానాల్లో పవన్ కళ్యాణ్కి ఒక 50-60 పంచాలా, మళ్ళీ ఇంకొక పార్టీకి ఇంకొక 20-25 పంచాలా. చంద్రబాబు నాయుడు దిక్కులేని పరిస్థితుల్లో ఈరోజు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఈ పరిస్థితులు చంద్రబాబు నాయుడుకు వస్తాయని చెప్పేసి కల్లో కూడా ఊహించున్నాడు. ఇది గమనించింది కాబట్టే చంద్రబాబు నాయుడు సత్యమని, చంద్రబాబు నాయుడికి రెస్ట్ ఇచ్చేద్దాం, చంద్రబాబు నాయుడు పక్కకు తోసేద్దామని చెప్పేసి ఆమె మనసులో ఉన్న మాటల్ని స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు చంద్రబాబు వయసు మళ్ళింది, వయసు అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేసి కొడుక్కి ప్రాధాన్యం కల్పించాలనేది ఒక ఉద్దేశం దీన్ని అనుకోవచ్చా? నాకు తెలిసి ఆ మనసులో మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు పనికిరాడు, చంద్రబాబు నాయుడు కొడుకు అంతకన్నా పనికిరాడు, కాస్త కోస్తో నేను ఎన్టీ రామారావు కూతుర్ని కాబట్టి నాకేదన్నా 4 ఓట్లు పడతాయని చెప్పేసి ఆమె భావించి ఉంటుంది. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు అనే విషయం ఆమె ముందుగానే పసిగట్టింది. కాబట్టి చంద్రబాబు నాయుడికి రెస్ట్ ఇచ్చేద్దాం, కనీసం నేనన్నా నిలబడితే ఎన్టీ రామారావు కుమార్తెగా నాకు ఓట్లు వేస్తారేమో అని చెప్పేసి ఆమె అనుకుని ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు పని అడ్రస్ గల్లంతే కుప్పంలో, తెలుగుదేశం పార్టీ దివాళా తీసింది కుప్పంలో.